తెలివైన భార్య. ఒక ఊరిలో పార్వతమ్మ, శంకరయ్య అనే భార్యాభర్తలున్నారు. వారిది పేద కుటుంబం. పూరి గుడిసెలో నివసించేవారు. వాళ్ల ఇంటి వెనుక పెరట్లో ఆకుకూరలు పండిస్తూ వాటి నమ్ముకొని జీవనాధారం పొందుతూ ఉండేవారు. వాళ్లకి బడికి వెళ్లే ఒక బాబు, పాప ఉన్నారు. ఒకరోజు పొద్దున్నే శంకరయ్య ఎప్పటిలాగే ఆకుకూరలు బండి మీద పెట్టుకుని వ్యాపారానికి బయలుదేరబోతున్నాడు. ఏవయ్యా, ఈరోజైనా వచ్చేటప్పుడు బియ్యం సరుకులు తెస్తావా? బేరమయ్యేదాన్ని బట్టి చూస్తాను పార్వతి. ఏదో ఒకటి చేసి తీసుకురా అయ్యా, లేదంటే రేపటి నుండి మనతో పాటు పిల్లలు కూడా పస్తుండాల్సి ఉంటుంది. ఆ మాట విని భారంగా నిట్టూరుస్తాడు శంకరయ్య. నాన్న, నా చెప్పులు తెగిపోయాయి, నడవలేకపోతున్నాను, చెప్పులు తీసుకురా. నా సంచి తెగిపోయింది, పుస్తకాలు కింద పడిపోతున్నాయి, నా కొత్త సంచి తీసుకురా నాన్నా. పిల్లలలా అడుగుతుంటే సమాధానం చెప్పలేక దీనమైన మొహంతో అలాగే నిలబడిపోయాడు శంకరయ్య. భర్త బాధపడటం గమనించిన పార్వతమ్మ, పిల్లలు, మీరు బడికెళ్ళండి, నాన్న తర్వాత తెస్తాడులే అని వాళ్ళని బడికి పంపించింది. భర్త దగ్గరికొచ్చింది. ఏవైందయ్యా అట్టయిపోయావు? కన్న బిడ్డలకి 3 పూటలా తిండి పెట్టలేని అసమర్థుణ్ణి. వాళ్ళ చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చలేని చేతగాని సవటని. కట్టుకున్న దానికి కట్టుకోవడానికి కనీసం సీర కూడా కొనలేని నా అలాంటోడు పెళ్లి చేసుకోకూడదే. ఏందయ్యా మాటలు? నువ్వేమైనా మమ్మల్ని పట్టించుకోకుండా తాగి తందనాలాడుతున్నావా? పానికి మాలినోడిలా బాధ్యత వదిలేసి దేశాల మీద పడి బాలాదూర్లు తిరుగుతున్నావా? నీ శాయశక్తులా రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుంటూ పస్తులుంటూ కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా నడి ఎండలో ఆకుకూరలమ్ముతూ కష్టపడుతున్నావు. కానీ ఏం ఉపయోగం? ఇన్నాళ్ళు కష్టపడినా ఆ వచ్చే సంపాదన అంతంత మాత్రమేనాయే. 3 పూటల తిండికి కూడా సరిపోవట్లేదు. బాధపడకయ్యా, మనకి మంచి రోజులు వస్తాయి. అప్పటి వరకు మనోధైర్యంతో ఉండాలి. ఆ మాటకి భార్య వైపు ప్రశంసగా చూస్తూ, నీలాంటి అర్థం చేసుకుని తోడుగా నిలబడి ప్రోత్సహించే భార్య దొరకటం నిజంగా నా అదృష్టమే. సర్లే, నువ్విట్ట నన్ను పొగుడుతూ ఉంటే అవతల బేరం ఎలా దాటిపోతుంది. ఇక శంకరయ్య బేరానికి వెళ్ళిపోయాడు. వీధుల్లో తిరుగుతూ, ఆకుకూరలమ్మో, ఆకుకూరలో, తాజా తాజా కూరలో అని కేకలేస్తూ అమ్ముతుంటాడు. ఏం బాబూ, ఎలా ఇస్తున్నావు గోంగూర? కట్ట రూపాయి అమ్మా. రూపాయి ఎందుకు, ₹1/2 ఇవ్వు. నాకు గిట్టుబాటు కాదమ్మా. అవుతుందిలే, ఇవ్వు. లేదమ్మా, వస్తే ఇవ్వనా? నా పెళ్ళం పిల్లల్ని పోషించుకోవాలి కదమ్మా. అదంతా నాకెందుకయ్యా, నీ బాధలు నీవి, నా బాధలు నావి. ₹1/2 ఇస్తే ఇవ్వు, లేకపోతే పో. ఆ మాటకి శంకరయ్యకి బాధేసింది. నిన్న కూడా ఇట్టాగే ఎవరూ కొనకపోవడంతో ఆకుకూరలన్నీ వాడిపోయినాయి. ఇప్పుడు కాదంటే వచ్చే ₹1/2 కూడా పోతుంది. సరేనమ్మా, అటాగే తీసుకో అని ₹1/2 అమ్మేశాడు. అలా మధ్యాహ్నం వరకు వ్యాపారం చేసుకుని ఒక అరుగు మీద కూర్చున్నాడు. అప్పుడే అక్కడికొస్తారు తన తోటి వ్యాపారులైన రాజయ్య, సీనయ్య. వాళ్లందరూ ప్రతిరోజు కలిసి కూర్చొని భోంచేసే అలవాటు. సీనయ్య, రాజయ్య వాళ్ళ క్యారేజీలు తెరుస్తారు. కాని శంకరయ్య మాత్రం క్యారేజీ తెరవడు. ఏటి శంకరయ్య, క్యారేజీ ఇప్పకుండా కూస్తున్నావు? అప్పుడు శంకరయ్య తన మనసులో, ఇప్పుడు క్యారేజీ తెరిస్తే లోపలేం లేకపోవడంతో వీళ్ళకి నా పేదరికం అర్థమవుతుంది. కానీ అట్ట నలుగురికి మన పేదరికం గురించి తెలియనివ్వకూడదని నా భార్య చెప్పింది కదా, ఇప్పుడెట్టా అని భయపడిపోతాడు. నాకు ఆకలిగా లేదురా, నేను తర్వాత తింటాను, మీరు తినండి. నువ్వు తినకపోతే తినకపోయావులే, కనీసం మాకైనా చెల్లెమ్మ ఏం వంట చేసిందో రుచి చూపించరా అని అడగడంతో శంకరయ్య కంగారు మరింతెక్కువైంది. అయినా కూడా శంకరయ్య క్యారేజీ విప్పకుండా చూస్తుంటాడు. ఒరేయ్ సీనయ్య, ఆడు క్యారేజీ విప్పేలా లేడు గాని మానమే తెరుద్దాం అని శంకయ్య క్యారేజీ తీసుకుని విప్పుతాడు. క్యారేజీ తెరిచి చూసేసరికి అందులో ఆకుకూరతో చేసిన ఏదో ప్రత్యేకమైన వంట ఉంది. అది చూసి ఆనందాశ్చర్యాలకు గురవుతాడు శంకరయ్య.
ఒరేయ్ శంకరయ్య, ఏం వంటరా ఇది కొత్తగా ఉంది? వాసన గుమగుమలాడుతుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అప్పుడు శంకరయ్య తన మనసులో అమ్మయ్యా, బతికిపోయాను. నా పరువు నిలబడింది. అవును, ఇంట్లో వంటకి కావలసిన బియ్యం సరుకులు ఏం లేవు గదా. మరి వంటెట్టా చేసిందబ్బా? ఈ వంట పేరేంటో చెప్పమంటే అట్ట ఆలోచిస్తావేంట్రా బాబు? అప్పుడు శంకరయ్య ధైర్యంగా ఊపిరి తీసుకుని ఏమోరా, నాకు కూడా తెలీదు. ఆయన ఎన్నని చెప్పమంటారు? నా భార్య రోజుకో రకం వంట చేస్తుంది. అదృష్టవంతుడివిరా శంకరయ్య, నీ భార్య నోటికి రుచిగా చేసి పెడుతుంది. కట్టపడే భర్తకి నోటికి రుచిగా ఎట్టా చేసి పెట్టాలో నీ భార్యకి తెలిసినట్టు ఇంకెవ్వరికీ తెలీదు. మా భార్యలు ఉన్నారు, ఇంట్లో బోలెడని సరుకులు తెచ్చేసిన రుచికరమైన వంట చెయ్యరు. నలుగురిలో క్యారేజీ విప్పాలంటేనే భయం వేస్తుంది. ఇలాంటి భార్య ఉంటే నలుగురిలో మంచి విలువ వస్తుంది. అని శంకరయ్యని పొగుడుతారు. శంకరయ్యకి తన పరువు దక్కినందుకు సంతోషిస్తాడు. లోలోపల భార్యకి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. ఒరే సీనయ్య, మాకు కూడా రోజు నీ భార్య చేతి వంట తీసుకురారా. రోజంతా ఎండలో కష్టపడుతూ అన్నం తినే సమయానికి నోటికి రుచిగా లేకపోతే ముద్ద దిగటం కష్టంగా ఉందిరా. ఊరికనే కాదులే, డబ్బులిస్తాం. అప్పుడు శంకరయ్య సంతోషంగా సరేరా. రాజయ్య సీనయ్య చెరికొంత డబ్బు శంకరయ్యకిచ్చారు. మరోవైపు శంకరయ్య ఇంట్లో పార్వతమ్మ పని చేసుకుంటూ ఉండగా శంకరయ్య తరపు బంధువులైన వీరాస్వామి, రామకోటమ్మ వాళ్ళింటికొస్తారు. వాళ్ళని చూసిన పార్వతమ్మ రండి రండత్తయ్య గారు, మావయ్య గారు అని ఆహ్వానిస్తుంది. వీరాస్వామి, రామకోటమ్మ మంచంపై కూర్చున్నారు. వాళ్లది బాగా డబ్బున్న కుటుంబం కావటం వల్ల ఆ పూరి గుడిసెలో కాసేపుండడానికి కూడా అయిష్టత చూపించారు వాళ్ళు. అది గమనించిన పార్వతమ్మ మజ్జిగ తీసుకొస్తాను, మీరు కూర్చోండి. వద్దులే, ఈ గుడిసిలా ఉంటే ఇక ఆ మజ్జిగెలా ఉంటుందో. ఆవిడ మాటలు పార్వతమ్మకి కాస్త బాధ కలిగిస్తాయి. ఏంటమ్మాయి కోడలా, మా వాడింట్లో లేడా? లేడు బాబాయ్ గారు, ఆకుకూరల బేరానికెళ్ళాడు. బేరం పర్వాలేదా? ఇల్లు గడుస్తుందా? కనీసం కూటికి గుడ్డకైనా ఏ లోటు లేకుండా జరుగుతుందా? పర్వాలేదు పిన్నిగారు అని తన పేదరికం బయటపడనివ్వకుండా మాట్లాడుతుంది. నీ చిరిగిన చీరే చెప్తుంది మీరేమాత్రం సంపాదిస్తున్నారో అని వెక్కిరింపుగా అంది. కోపం పట్టలేకపోయింది పార్వతమ్మ. బాబాయ్ గారు, పిన్నిగారు, మా ఇంటిని, మా పరిస్థితుల్ని చూసి మేము కూటికి కూడా టీకానా లేని వాళ్లలాగా ఇబ్బంది పడుతున్నామని మీరు పొరపడుతున్నట్టున్నారు. ఉంటే కనిపించాలిగా. మాంసం తిన్నామని బొనికలు మెడలో వేసుకుని తిరుగుతామా ఏంటి? కొంతమంది డబ్బు పిచ్చున్న వాళ్ళు వాళ్ళది కొద్దిగా ఆస్తున్నా సరే ఎంతో ఉందని గొప్పలు చెప్పుకోవడానికి బయటికి చూపిస్తుంటారు. ఆ మాట వాళ్లనుద్దేశించి అంటుందని అర్థమైంది వాళ్లకి. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందంట, ఏంలే నాకే ఎగిరెగిరి పడుతుందంట. మేం కూడా అంతే, ఎంతో ఉన్నా ఏం లేనట్టే అణిగిమణిగి ఉంటాం. పార్వతమ్మ మాటలు వాళ్ల చెంప మీద కొట్టినట్టుగా అనిపిస్తాయి. నీ మాటల్లో ఉన్న విషయం చేతల్లో కనిపించట్లేదు. అంత డబ్బుంటే డాబా కట్టుకుని ఉండేవాళ్లుగా. పూరి గుడిసెలో ఇలా ఎదుకుంటారు. డాబా కంటే పూరి గుడిసెలోనే ఎండాకాలం చల్లగా ఉంటుంది. మా ఊళ్ళో డాబాలు కట్టుకున్న వాళ్ళు కూడా ఎండాకాలంలో మా పూరి గుడిసె దగ్గరొచ్చి కూర్చుంటారు. అట్టంటప్పుడు ఇంకా మాకెందుకట ఆ డాబా? పార్వతమ్మ చెప్పేది అబద్ధమని వాళ్లకి తెలిసినా కూడా తను మాట్లాడిన విధానానికి తిరిగి తనపై నోరు మెదపలేకపోతారు. రామకోటమ్మ తన మనసులో అమ్మో, ఈ పిల్ల బాగా గొడుసుది, తెలివైంది, ఎక్కడా దొరకట్లేదు. ఏదో ఇటువైపుగా వెళ్తూ చూసిపోదామని వచ్చాంలేమ్మా, ఇక వెళ్తాం అని వీరాస్వామి, రామకోటమ్మ వెళ్ళిపోతారు. సాయంత్రం శంకరయ్య సంతోషంగా ఇంటికొస్తాడు. వచ్చేటప్పుడు బియ్యం సరుకులు తెస్తాడు. ఏంటయ్యా, ఈరోజు బేరం బాగా అయిందా? లేదు పార్వతి, ఎప్పట్లాగే ఉంది. అట్టగా, మరి సరుకులు బియ్యం ఎట్టా తీసుకొచ్చావు? ఆ విషయం తర్వాత చెప్తానులే గాని ముందు రోజు మధ్యాహ్నం నువ్వు చేసిన వంటేంటో చెప్పు. ఇంట్లో బియ్యం సరుకులు లేవు గదా,
ఉన్న కాసిన్ని వండి పిల్లలకు పెట్టి క్యారేజీ కట్టాను. అప్పుడేం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే ఆకుకూరలు నా దృష్టిలోకి వచ్చాయి. అంతే, ఆకుకూరల్ని 4 ఉల్లిపాయలు 1 వెల్లుల్లి కలిపి రోట్లో వేసి దంచి తర్వాత కాస్త ఉప్పు కారం దట్టించి ఉండల్లాగా చేశాను. అదా సంగతి. నీ తెలివికెవరు సాటిరారనుకో. నువ్వు చేసిన వంటని రాజయ్య సీనయ్య కూడా తిని తెగ మెచ్చుకున్నారు. ఇక నుండి రోజు వాళ్ళకి కూడా నీ చేతి వంట చేసి పెట్టమని నాకు డబ్బిచ్చారు. వాటితోనే బియ్యం సరుకులు తెచ్చాను. అట్టగే చేసి పెడతాను. ఆ విధంగానైనా మనకు కొంత డబ్బు వస్తుందిగా అని సంతోషిస్తుంది పార్వతమ్మ. మరుసటి రోజు సీనయ్యకి రాజయ్యకి కూడా వంట చేసి పంపించింది. పార్వతమ్మ వంటను రాజయ్య సీనయ్య లొట్టలేసుకుంటూ ఆహా ఓహో అని తింటారు. పార్వతమ్మ వంట రుచి గురించి తమ తోటి చిరు వ్యాపారులందరికీ తెలిసిపోతుంది. తోటి వ్యాపారులంతా తమకి కూడా రుచికరమైన వంట చేసివ్వమని శంకరయ్యకి డబ్బిచ్చారు. ఆ డబ్బు భార్యకిచ్చాడు శంకరయ్య. ఏవయ్యా, ఇక మనం ఆకుకూరల వ్యాపారం చేసే అవసరమే లేదు. ఇన్నాళ్ళు ఆకుకూరలు ఒకరోజు అమ్ముడుపోయి మరో రోజు అమ్ముడుపోక ఇబ్బంది పడ్డాం. ఇక నుండి ఈ ఆకుకూరలతోనే వంటలు చేస్తాను. అప్పుడు మనకి 2 వైపులా సంపాదన ఉంటుంది. అట్టగేనే. ఆ రోజు నుండి పార్వతమ్మ వంట చేసి అందరికీ క్యారేజీలు కడుతుంది. శంకరయ్య క్యారేజీలను బుట్టలో పెట్టుకుని తీసుకెళ్లి భోజనం సమయానికి వ్యాపారులందరికీ అందిస్తుంటాడు. అలా కొన్నాళ్లకి ఆ వ్యాపారం బాగా సాగడంతో పార్వతమ్మ శంకరయ్యకి ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. వాళ్ళు సంతోషంగా ఉంటారు. సుందరం కనబడగానే ఆ ఊరి జనం అందరూ అతన్ని జాలిగా చూస్తారు. దానికి కారణం సుందరం తల్లి రత్తమ్మ, అతని భార్య కనకం. సుందరం తల్లి రత్తమ్మ ఒట్టి పిసినరి. ఇంట్లో ప్రతిదాన్ని పొదుపుగా వాడాలని, దుబారా ఖర్చు చెయ్యకూడదని, ఆఖరికి తిండి విషయంలో కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. అలాగే తన భర్త విషయంలో కూడా పిసినరితనం చూపించటం వల్ల పాపం రత్తమ్మ భర్త అర్ధాయుషతో చనిపోయాడు. అదేవిధంగా సుందరం భార్య కనకం. పిట్ట కొంచెం కూతగనమన్నట్టు చూడ్డానికి మనిషి ఆకారం చిన్నగా ఉన్నా పెద్ద నోరేసుకుని పడిపోతూ ఉంటుంది. వీరిద్దరి మధ్యలో సుందరం పరిస్థితి తిరగలిలో పడ్డ పప్పు దినుసులా మారింది. అందుకే సుందరం కనబడిన ప్రతిసారి ఈ ఊరి జనం అతని వైపు జాలిగా చూస్తుంటారు. కానీ సుందరం అవేం పట్టించుకోకుండా తన పని తను చేసుకుని పోతూ ఉంటాడు. ఒకరోజు సుందరం పని నుండి ఇంటికొచ్చే సమయానికి అత్త కోడళ్ళిద్దరూ ఒకరితో ఒకరు వాదించుకుంటూ ఉంటారు. ఏవే కనకం, రాత్రి వంటలో నూనెందుకే అంతెక్కువ వేశావు? రాత్రి నోటికి రుచిగా ఉండేసరికి లొట్టలు వేసుకుని తిని ఇప్పుడు నూనె ఎక్కువైందని అడుగుతున్నారా? అదేదో రాత్రి అడిగుంటే సరిపోయేదిగా. నీకు పెద్దంతరం చిన్నంతరం లేకుండా పోయింది. అందుకే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఏ నేనిప్పుడేమన్నానని? ఉన్నమాటంటే ఉలుకెక్కువని. రాత్రొండిన కూరంతా నువ్వే తిన్నావుగా, అప్పుడు తెలియలేదా? ఇలా ప్రతి వంటలో నూనెలు కారాలు ఎక్కువెక్కువగా వేసేసి నెలంతా రావాల్సిన సరుకుల్ని 10 రోజులకే తినేస్తున్నావు. నా వంట వల్ల మీకంత ఇబ్బంది అయితే పని మనిషిని పెట్టుకో, లేదా నువ్వే వంట చెయ్యి. పని మనిషిని పెట్టాలా? నిన్ను నా కొడుక్కిచ్చి పెళ్లి చేసిందే ఇంట్లో పని చేయడానికి. ఇంకో పని మనిషి ఎందుకు? అంటే నన్ను చేసుకుంది ఇంట్లో పని చేయడానికా? నేనేమైనా మీ ఇంటి బానిసనా? అని కనకం రత్తమ్మ మీద అరుస్తుండగా సుందరం అక్కడికొచ్చాడు. కనకం, ఎందుకే మా అమ్మ మీద శునకంలా అరుస్తున్నావు? ఏంటి, నేను శునకన్నా? నేను కనకమని అన్నాని. ఎందుకలా మా అమ్మ మీద అరుస్తున్నావు? నీకు నా అరుపులే వినిపిస్తాయి, మీ అమ్మ చేసే పనులు ఏం కనిపించవు. ఏంటి, మా అమ్మ పనులు చేస్తుందా? ఇదెప్పటి నుండి? సుందరం, నీకు తొందర ఎక్కువ అవుతుంది. చెప్పిన మాట వినిపించుకోకుండా ఏదేదో మాట్లాడుతున్నావు. చెప్పేది పూర్తిగా విను. ఏంటే నా కొడుకుని పేరు పెట్టి పిలుస్తున్నావు? నువ్వాగు రత్తమ్మా, నా మొగుడితో కూడా నన్ను మాట్లాడుకునివ్వవా? అత్తనన్న గౌరవం కూడా లేకుండా నన్ను కూడా పేరు పెట్టి పిలుస్తావా? నేను అత్తమ్మ అనే పిలిచానే రత్తమ్మ. మళ్ళీ అలాగే అంటావు? అత్తమ్మో రత్తమ్మో. అమ్మా, నువ్వు కాస్త ఆగు. శునకమేదో చెప్తానంటుందిగా. ఏంటి, నన్ను శునకమంటున్నారు? కాదే, నేను శునకమని అన్నానే కనకం. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు.
అని ముగ్గురు మాటల అయోమయంలో పడ్డారు. కనకం కొంచెం తేరుకొని, ఈరోజు నాకు ఈ విషయం చెప్పాల్సిందే, నన్ను మీరెందుకు పెళ్లి చేసుకున్నారు అనేసరికి సుందరం కంగారు పడుతూ, అది అంటే నాతో కాపురం చేయడానికి పెళ్లి చేసుకున్నారా, లేకపోతే నాతో మీ ఇంట్లో వెట్టి చాకరీ చేయించడానికి చేసుకున్నారా? మన ఇంట్లో పని మనం చేసుకుంటే తప్పేముందే కనకం. మీ అమ్మ అలా అనట్లేదు. మీ ఇంట్లో పని చేయడానికే నన్ను మీకిచ్చి పెళ్లి చేశారంట. అమ్మా, ఏంట మాటలు? అలానొచ్చా? అసలు మీకు ఈ గొడవ ఎందుకు వచ్చింది? అది సరే, రాత్రి మీరు భోంచేశారు కదా, కూరెలా ఉంది? బాగానే ఉంది. కాస్త నూనె కూడా వేస్తే ఇంకా బాగుండేది. నేను రాత్రి వంటలో నూనె ఎక్కువగా వేశానని మీ అమ్మగారు నన్ను సాధిస్తున్నారు. ఈ పిసినారితనంతో నన్ను చంపుతున్నారు. నేనేం సాధించట్లేదు, నువ్వే నోరేసుకుని గయ్యాలి గంగమ్మలా రుస్తున్నావు. అమ్మా, ఎందుకలా మీ ఇద్దరూ గొడవ పడతారు? కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు కదా. అమ్మో అమ్మో అమ్మో, నా కొడుకు నన్నే నిలదీస్తున్నాడు. పెళ్ళాం వచ్చేసరికి తల్లి అల్లమయ్యింది, పెళ్ళాం బెల్లమయ్యింది అంటూ శోకాలు పెడుతుంది. ఇటు తల్లికి అటు భార్యకి సమాధానం చెప్పలేక సుందరం తల పట్టుకుని కూర్చుంటాడు. అత్త కోడళ్లు కాసేపు వాదించుకొని తరువాత ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు. ఇదంతా గమనిస్తున్న సుందరం స్నేహితుడు వెంకన్న అతని దగ్గరికొచ్చి, సుందరం, కాస్త అలా బయటకి వెళ్ళొద్దాం, వస్తావా? పదరా, కాస్త బయటకెళ్తేనైనా నా తలభారం తగ్గుతుంది. రా, నీ తలభారానికి నీకున్న సమస్యలకి ఒక పరిష్కారం చూపిస్తాను. అవునా? అయితే పద. అని ఇద్దరూ నడుచుకుంటూ కొంత దూరం వచ్చిన తరువాత ఒక చెట్టు దగ్గర ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటున్నారు. నా సమస్యకు ఏదో పరిష్కారం చూపిస్తానన్నావు కదా, ఏంటది? నీ ఇంటి సమస్య మొత్తం నాకు తెలుసు. దీనికి పరిష్కారం ఒకటుంది. అదేంటో తొందరగా చెప్పరా. కంగారు పడకురా, నేను చెప్తానుగా అని వెంకన్న సుందరం చెవిలో ఒక విషయం చెప్పాడు. అది విన్న సుందరం, నిజమేరా వెంకన్న, ఇలా గనక చేస్తే మా అమ్మ నా భార్య ఇద్దరు దారిలోకి వస్తారు. ఆలస్యం ఎందుకు మరి, ఈ రోజే పని మొదలెట్టు. సరేనని సుందరం ఇంటికెళ్లాడు. ఇంటికెళ్లేసరికి మరొక విషయమై కనకం రత్తమ్మ గొడవ పడుతున్నారు. వాళ్ల మధ్యలోకి వెళ్లి వాళ్లనాపే ప్రయత్నం చేస్తూ కళ్ళు తిరిగి కింద పడిపోయాడు సుందరం. కనకం రత్తమ్మ కంగారు పడిపోతూ పక్కింటి వెంకన్నని పిలిచారు. వెంకన్న వచ్చిన తరువాత, రా నాయనారా, ఒక్కసారి వీడి సంగతి చూడు. ఒక్కసారిగా ఉండుండే కుప్పకూలిపోయాడు. అసలేం జరిగింది? ఎందుకిలా పడిపోయాడు? మా ఇద్దరి మధ్య ఏదో చిన్న గొడవ సర్ది చెబుదామని మా మధ్యకొచ్చి ఇలా పడిపోయారు. అప్పుడు వెంకన్న సుందరాన్ని పరీక్షించి కనకం రత్తమ్మలతో, చూడండి, వీడికి దబిడి దిబిడి అనే వ్యాధి సోకింది. అయితే ఒక మంచి వైద్యుడి దగ్గరికి తీసుకెళ్దామా బాబు?